ఇలా కేటీఆర్ ఎంత అరాచకం చేసినాక 2,40,000 ఇల్లు ఇస్తే ఈ సిరిసిల్ల ఎంతమందికి ఇల్లు వచ్చినాక ఒక్కరు చెప్పాక ఇల్లు వచ్చినాయని ఉద్యోగాలు ఇయ్యలే, ఒక్కరికి ఉద్యోగాలు ఇయ్యలే. నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ పోయి గొడవ చేసాక పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమంటే నన్ను అరెస్ట్ చేశారు. 109 కేసులు పెట్టాక నా మీద. సిరిసిల్లకు కేసీఆర్ కొడుకు వచ్చినా, కేసీఆర్ అల్లుడు వచ్చినా, కేసీఆర్ వచ్చినా కూడా వీళ్ళందరినీ లోపడేసినాక వీళ్ళందరి మీద కేసులు పెట్టినాక కేటీఆర్ అప్పుడేమో పోలీస్ కేసు పెట్టి నా మీద, ఇప్పుడేమో లీగల్ నోటీస్ ఇస్తాడు. ఇంకా నన్ను వేధించుడు పనిచేయాలని చెప్పిన నేను మా అయ్య పేరు చెప్పి రాజకీయాలకు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా నాన్నమ్మ పేరు చెప్పి రాజకీయాలు రాలే. నేను బాధ్యత ఈ కరీంనగర్ జిల్లాలో దేశం ధర్మం సమాజం అనే ఒక నినాదంతో ఈ పేద ప్రజల బతుకులు బాగు చేయడం కోసం లాఠీ దెబ్బలు తిన్నా, జైలుకు పోయినా, కేసులు భరించిన అరే కేంద్ర మంత్రిగా ఉండి ఇప్పటి కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాక నేను మీకోసం